హలో వ్యూయర్స్, ఈరోజు మనం ఒక అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్కను గురించి తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంక ఈరోజు మనం తెలుసుకోబోయే ఔషధ మొక్క పేరు రణపాల. దీని అసలు పేరు వ్రణపాల. సంస్కృతంలో వ్రణం అంటే గడ్డలు అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే ఈ ఆకులు మన శరీరంలో పైన కానీ లోపల కానీ ఉన్న గడ్డలను కరిగించి నయం చేస్తుందన్నమాట. దీన్ని పత్రబీజం అని కూడా అంటారు. ఆ పేరుకి అర్థం ఏంటంటే ఈ ఆకుల నుండే మొక్కలు పుడతాయి. ఈ మొక్కలకి గింజలు ఉండవు. ఆకులు నాటితే మళ్ళీ ఈ మొక్కలు పుట్టుకొస్తాయి. చాలా విచిత్రంగా ఉంది కదా. ప్రతి ఆకు ఎడ్జెస్లో అంటే అంచుల్లో ఉండే నొక్కుల్లో మళ్ళీ మొక్కలు వస్తాయి. ఒక్కొక్క నొక్కు లేదా కణుపులు ఉండే ప్రదేశంలో ఒక మొక్క మొలిచి పెరగడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఒక్కొక్క ఆకు నుండి చాలా మొక్కలు వస్తాయన్నమాట. ఇప్పుడు అర్థమైందా ఎంత విలక్షణమైన మొక్క ఇది? ఇది చాలా మొండి మొక్క. అంటే మామూలు మొక్కలు కూడా పెరగని ప్రతికూల వాతావరణంలో కూడా ఈ మొక్క బ్రతుకుతుంది. మీరు దీనికి ఎలాంటి పోషణ చేయకపోయినా రోజు కొన్ని నీళ్లు చిలకరిస్తే చాలు పెరిగిపోతుంది. దీనినే గాయపాకు లేదా ఎద్దు నాలుక అని కూడా పిలుస్తాం. విచిత్రమైన పేరు కదా. ఈ ఆకు ఆకారం ఎద్దు నాలుకను పోలి ఉంటుంది కాబట్టి ఆ పేరు వచ్చింది. ఇప్పుడు ఈ మొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. 3 చిన్న సైజు ఆకులు కానీ లేదా 2 పెద్ద సైజు ఆకులను కానీ తీసుకొని నీటితో కొంచెం కడిగి కల్లుప్పు అంటే సీ సాల్ట్ ఆర్ రాక్ సాల్ట్తో కలిపి నూరి శరీరం మీద ఉండే సెగ్గడ్డలు, చీమగడ్డలు, కురుపుల మీద పురుగులు కుట్టడం వలన వచ్చిన పుండ్ల మీద పెట్టి కట్టేస్తే ఆ గడ్డలు పుళ్ళు నయమైపోతాయి. మరొక విధానం ఏమిటంటే 2 ఆకుల్ని కొంచెం ఆముదంలో కానీ కొబ్బరి నూనెలో కానీ వేడి చేసి ఆ ఆకుల్ని చల్లార్చి గడ్డలు, కురుపులు, పుళ్ళ మీద కట్టినా కూడా అవి మానిపోతాయి. కిడ్నీల్లో కానీ గాల్ బ్లాడర్ కానీ రాళ్ల సమస్య ఉన్నవారు 2-3 ఆకుల్ని తీసుకొని కడిగి ఒక గ్లాస్ మంచినీళ్ళలో వేసి సన్నని మంట మీద 10 నిమిషాలు మరిగించి వడకట్టి ఆ కషాయాన్ని రోజు త్రాగితే రాళ్లు కరిగిపోతాయి. కిడ్నీ సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. సమస్యను ఎర్లీ స్టేజ్లో గుర్తించి ఈ కషాయంతోనే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. సమస్య పెద్దదైతే మాత్రం డాక్టర్ గారి ట్రీట్మెంట్ తప్పదండోయ్. ఇంకా ఈ రణపాల మొక్క ఆకుల్ని తిన్నా కానీ కషాయం చేసుకొని తాగినా కానీ షుగర్ వ్యాధి తగ్గుతుంది. అతిమూత్ర సమస్య కూడా తగ్గుతుంది. గోరువెచ్చని కషాయాన్ని తాగితే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ముక్కులు పట్టేయడం కానీ గాలి పీల్చుకునే మార్గంలో ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయి. చూసారా ఎన్ని ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయో ఈ మొక్కతో మనకి. ఇదిగో ఈ రణపాల మొక్క చూసారా ఎంత పెద్దగా పెరిగిందో చూడండి. ఆకులు కూడా చాలా పెద్దగా పెరిగాయి కదా. బాగా గుర్తుంచుకొని నేను చెప్పే ఔషధ మొక్కలను తెచ్చుకొని పెంచుకోండి. పాత తరం వాళ్ళు ప్రతి ఆరోగ్య సమస్యకి హాస్పిటల్కి పరుగు తీసేవాళ్ళు కాదు. 30 సంవత్సరాల ముందు ఇంతలా హాస్పిటల్స్ ఉండేవి కాదు. ఇప్పుడు గల్లీకి ఒక హాస్పిటల్ పుట్టుకొస్తుంది. మరి పాతకాలంలో ఇలాంటి ఔషధ మొక్కలతోనే కదా ఆరోగ్యాన్ని కాపాడుకునేవారు. ఇప్పుడు జనాలు ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకి టాబ్లెట్లు వేసుకుంటున్నారు. వ్యాధి నిరోధక శక్తి కూడా సరిగ్గా లేకుండా పోయింది. కాబట్టే కరోనా వైరస్ లాంటి చిన్న వైరస్ల వలన కూడా ప్రాణాలు పోయేంత శక్తిహీనమైపోయి భయపడుతూ కూర్చున్నాం. ఈ చెట్టును చూసారా, ఆల్రెడీ ఒక ఆంటీ రోజు వచ్చి 2 ఆకులు తీసుకొని వెళ్తున్నారు. ఈ మధ్యనే వాళ్ళ ఇంట్లో కూడా నాటుకున్నారు. అది పెరిగేలోపు ఇక్కడికి వచ్చి ఈ ఆకులను తీసుకెళ్తున్నారు అనమాట. మీరు కూడా అతి సులభంగా ఈ మొక్కను పెంచుకోవడం ఎలానో చూడండి. రీప్లాంటింగ్ చేయడం ఎలానో మీకు చూపించడం కోసం ఒక చిన్న మొక్కని నేను రెడీగా ఉంచాను ఇక్కడ. అయ్యో మన దగ్గర కుండీలు లేవే అని కంగారు పడకండి. ఇన్స్టెంట్గా కూడా మొక్కలు పెంచుకోవచ్చు. అది ఎలానో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ గ్లాస్ని తీసుకొని బాటమ్ అండ్ సైడ్స్లో హోల్స్ పెట్టుకొని అడుగున కొంచెం కొబ్బరి పీచు వేసుకోవాలి.
తర్వాత హాఫ్ గ్లాస్ వరకు మట్టిని నింపుకోవాలి. మట్టి నింపుకున్నాక ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మొక్కని ఆ గ్లాస్లోని మట్టిలో నాటుకొని మిగతా ఖాళీని మట్టితో నింపాలి. ఇక్కడ ఒక విషయం గమనించండి. ఒక పెద్ద కొమ్మ కానీ మొక్కలు కానీ అక్కర్లేదు. ఒక చిన్న రణపాల ఆకు తీసుకొని ఆ మట్టిలో నాటుకున్నా కూడా అది పెరుగుతుంది. ఆకు అయితే సగం ఆకు మట్టిలో నాటుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చూపించిన మట్టిని 30% కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్టు మరియు 70% మట్టితో తయారు చేసుకున్నాను. మీ దగ్గర కంపోస్ట్ లేకపోతే కనుక మామూలు మట్టినే యూజ్ చేయండి. వీలైతే సూపర్ మార్కెట్స్లో కోకోపీట్ దొరుకుతుంది. ఈ మట్టికి బదులుగా అది ఒక్కటే వేసినా మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. ఈ మొక్కకి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కొంచెం నీళ్లు చిలకరిస్తే సరిపోతుంది. ఈ మొక్క పెరుగుతూ ఉంటే కొన్ని రోజుల తర్వాత వీలు చూసుకొని కుండీ తెచ్చుకొని దానిలోకి రీప్లాంటేషన్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఎవరి దగ్గర నుండి మొక్కలు తెచ్చుకోవాలన్నా వేరే వారికి ఇవ్వాలన్నా ఇలానే తయారు చేసి ఇవ్వచ్చు. మీ సందేహాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ సేఫ్ అండ్ హ్యాపీ టైం.